హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక రెసిపీతో వచ్చేసాను. సింపుల్గా ఇంట్లో ప్రోటీన్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రోటీన్ స్నాక్కి మనకు కావాల్సినవి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటితో ఈ స్నాక్ అనేది తయారు చేసుకోవచ్చు. దానికైతే నేను ముందు ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ అన్నది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ బటర్ కొంచెం కరుగుతున్నప్పుడే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను అయితే ఇక్కడ నేను వేసుకున్నాను. నేనైతే బాదం పప్పులు కావాలని సన్నగా కట్ చేసుకున్నా. మీకు అలా వద్దు అనుకుంటే మామూలుగా నార్మల్గా బాదం పప్పులు ఎలా ఉంటాయో అలా వేసేసుకోవచ్చు. ఆ బాదం పప్పులు అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు వాల్నట్స్ అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ వాల్నట్స్ అవి కూడా ఆ బటర్లో అయితే వేయించుకుంటున్నాను. వాల్నట్స్ అవి కొంచెం వేయించుకున్న తర్వాత అప్పుడు నేను అందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జీడిపప్పు అది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ స్నాక్ అన్నది మనం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా హ్యాపీగా పెట్టచ్చు. ఎందుకంటే అన్నీ కూడా డ్రై ఫ్రూట్సే ఉంటాయి, చాలా మంచిది కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నవి ఎవరైనా తినచ్చు అనమాట. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి లేదా పెద్దవాళ్ళకి ఆఫీస్ బాక్సుల్లో కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి. ఇక్కడ నేను ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ కూడా కొంచెం వేయించుకుంటున్నాను. పంప్కిన్ సీడ్స్ అవి కొంచెం వేయించుకున్న తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్స్ అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ అవి తినడం వల్ల చాలా మంచిది, ఖచ్చితంగా అందరూ తినాలి అని చెప్తున్నారు కాబట్టి హ్యాపీగా అందరూ కూడా తినచ్చు. ఇక్కడ నేను పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకున్నాను. మీకు పిస్తా నచ్చదు అనుకుంటే అది మీరు స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అవన్నీ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ అవి స్నాక్ లాగానే కాకుండా స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు మనము. నేను ఈసారి స్వీట్ వద్దనుకొని ఇలాగ స్నాక్ లాగా అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీ అందరికీ. ఇక్కడ ఇప్పుడు నేను అవన్నీ ఒక బౌల్లో తీసేసుకున్నాను కదా, సేమ్ అదే బాండీలో ఇప్పుడు పూల్ మకానాన్ని కూడా వేసుకొని అది కూడా బాగా కలర్ వచ్చే వరకు మనమైతే ఇక్కడ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే ఆ పూల్ మకానా అంతా కూడా మాడిపోతుంది. అందుకని దగ్గరుండి సిమ్లో పెట్టుకొని ఇలా కలర్ వచ్చే వరకు మకానా అన్నది వేయించుకుంటున్నాను. మకానా అన్నది జాగ్రత్తగా వేయించుకోకపోతే సరిగ్గా వేగకపోయినా అసలు టేస్ట్ అనేది బాగుండదు. ఇప్పుడు ఆ మకానా అంతా కూడా చక్కగా వేగిపోయింది. అది కూడా ఇప్పుడు నేను బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మకానా అంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదంతా ఒకసారి బాగా కలిసేలాగా అయితే నేను ఇప్పుడు ఇక్కడ కలుపుకుంటున్నాను. అదంతా ఇప్పుడు చూసారు కదా, నేను మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఇక్కడ అదంతా కలుపుకున్న తర్వాత అందులో ఇప్పుడు మనము టేస్ట్ కోసం ఉప్పు కారం అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా కొంచెము ఉప్పు అలాగే కొంచెం కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు కారం రెండు వేసుకున్న తర్వాత అవి రెండు కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం రెండు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత నేను కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు చాట్ మసాలా నచ్చదు అనుకుంటే అది స్కిప్ చేసేసి ఉట్టిగా ఉప్పు కారంతో కూడా మీరు హ్యాపీగా తినచ్చు. ఇక్కడ నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ అది కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ అంతా వేసిన తర్వాత అది కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకున్నాను. అంతే, చాలా ఈజీ. 10 నిమిషాల్లో మనం ఈ స్నాక్ అనేది తయారు చేసేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్ స్నాక్స్ని అంతా కూడా ఒక 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్టయితే ఒక 4-5 రోజుల వరకు హ్యాపీగా మనము ఎంజాయ్ చేయొచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.